కింగ్డమ్ టీజర్ చూసిన తర్వాత ట్రైలర్ మన వీడియో ఆల్రెడీ చేసాము. చిన్న చిన్న డీటెయిల్స్ 0.25 స్పీడ్లో చూసినప్పుడు చాలా డీటెయిల్స్ అనిపించి దాని గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ డీటెయిల్ ఏంటంటే రాజ్యం, కింగ్డమ్ అంటే ఒక రాజ్యం కోసం వీళ్ళందరూ కూడా పోరాటం చేస్తున్నారు, ఫైట్ చేస్తున్నారు అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఒకవైపు చూసుకుంటే ట్రైబల్స్ సంబంధించి, ఇంకోవైపు చూసుకుంటే ఆర్మీ వాళ్ళు గన్నులతో కాలుస్తున్నారు, ఇంకో పక్క చూసుకుంటే లారీలో ఏదో ఎక్స్పోర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారేమో పోలీస్ ఆఫీసర్లా కనిపించాడు విజయ్ దేవరకొండ, ఇంకో పక్క ఏమో జైల్లో కనిపించాడు. అసలు జైలుకి ఎందుకు వెళ్తాడు ఏంటి అనేది అంటే, కానీ ఎవరిదైనా సరే తగలబెట్టడానికి, చంపడానికి క్లియర్గా కనిపించిన సిచ్యువేషన్ నడిచింది. అయితే ఫస్ట్ షాట్, మీరు ఈ షాట్ని కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఆర్మీ వాళ్ళు దేన్నో కాలుస్తున్నారు. వీళ్ళు ఇండియన్ ఆర్మీయా, శ్రీలంక ఆర్మీయా అనే డౌట్ కూడా మనకి రావచ్చు. అయితే వీళ్ళు ఖచ్చితంగా శ్రీలంక ఆర్మీ అనేది మనం గ్యారంటీగా ఈ టీజర్లోని ఈ షాట్ చూసిన తర్వాత మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఎట్లా చెప్తున్నారంటే, వీళ్ళు కాల్ చేసేటువంటి విధానం చూస్తే ఒక లారీని వాళ్ళు షూట్ చేస్తున్నారు ఈ షాట్లో. సో లారీ అటువైపు ఉంది, సో ఇండియా నుంచి వస్తుంది, శ్రీలంక వైపుకి రాబోతోందని కనిపిస్తుంది. సో దాన్ని రాకుండా వీళ్ళు ఆపుకునే ప్రయత్నం చేస్తున్నారు అనిపిస్తుంది. అట్లాగే దాని మీద కాల్పులు జరుపుతున్నారు, దాన్ని ఆ లారీని నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ లారీ వచ్చేటువంటి బ్రిడ్జ్ని మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ బ్రిడ్జ్ని బేస్ చేసుకుని ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి ఇవి టీజర్లో. ఇంకోటి ఏంటంటే, అందరినీ కూడా చంపేసి శవాలని ఒక శవాల గుట్టలాగా పడేసి ఇసుక, నీళ్లు, శవాలు రక్తంతో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. శవాలని ఎలా వచ్చే, వీళ్ళందరినీ ఎవరు చంపారు అంటే 100% ఈ ఆర్మీ వాళ్ళే జనాలందరినీ కూడా చంపేశారని అనిపిస్తుంది. అంటే వాళ్ళు చూసుకుంటే లారీలో వస్తున్నారు, లారీల్లో వస్తున్న వాళ్ళందరినీ కూడా కాల్పులు జరిపించారు, వాళ్ళందరూ స్పాట్లో చనిపోయారని కనిపిస్తుంది. వీళ్ళందరినీ కూడా ఇసుక దెబ్బలో తవ్వి చూస్తే మొత్తం రక్తము అక్కడంతా బాగా ఏరులై పారుతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకు ఇండియా నుంచి శ్రీలంక వాళ్ళు ఎందుకు వస్తున్నారు అంటే మనకు అర్థమవుతుంది ఏంటంటే, వీళ్ళందరూ కూడా ట్రైబల్స్ అయి ఉండొచ్చు. మేబీ కింగ్డమ్ సంబంధించిన వాళ్ళు వీళ్ళే. ఇండియాకి అట్లాగే శ్రీలంకకి బార్డర్ మధ్య ఉన్న వాళ్ళు, వీళ్ళకి ఎటువంటి గుర్తింపు లేదు. వీళ్ళు మా దేశస్తులు కాదని వాళ్ళు, వీ దేశస్తులు కాదని వీళ్ళు వెళ్ళగొట్టడం, ఇలా రెండు దేశాల మధ్య ఈ కథ నడుస్తుందన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఒక ట్రైబల్స్, వీళ్ళు మేబీ మనిషి మాంసం తినేటువంటి వాళ్ళు, లేదా ఏదైనా తప్పులు చేసినటువంటి వాళ్ళు కావచ్చు, అందువల్ల వెనకబడినటువంటి జాతికి సంబంధించిన వాళ్ళు కావచ్చు. సో ఈ జాతి మా జాతి అని చెప్పుకోవడానికి ఇండియాని సిగ్గుపడుతుంది, ఇంకో పక్క శ్రీలంక కూడా సిగ్గుపడే పరిస్థితుంది. మీ దేశం రావద్దని వాళ్ళు, ఆ దేశమేమో మా వైపు రావద్దని ఇండియా ఏమో ఈ ఆర్మీతో గెంటేయడం జరిగినట్టు అనిపిస్తుంది. సో ఇంకొకటి ఏంటంటే, వీళ్ళని చాలా చోట చంపి గుట్లుగా పడేశారు. ఎగ్జాంపుల్ సముద్రం ఒడ్డున పడేశారు వీళ్ళందరినీ. ఈ షాట్ అయితే నిజంగా చాలా ఎమోషనల్గా అనిపించింది. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ప్రతి ఒక్కరిని కూడా చంపేసి ఒక ఇంట్లో బంధించాలి, ఏదో ఇంట్లో గాల్పులు జరుగుతున్నాయి అనేది క్లారిటీగా కనిపిస్తుంది. వీళ్ళందరినీ ఎవరు కూడా లెక్క చేయట్లేదు, వీళ్ళని ఎవరిని పట్టించుకోవట్లేదని అనిపిస్తుంది. ఆ తర్వాత ఇది మీరు అబ్జర్వ్ చేస్తే ట్రైబల్స్ అయితే ఒక బ్యాచ్ మాస్క్ పెట్టుకుని ఉన్నారు. వీళ్ళు అసలు ఈ మాస్క్ ఏంటి, ఈ మాస్క్ పెట్టుకోవాల్సినటువంటి అవసరం వీళ్ళకి ఏమొచ్చింది అనే దాని గురించి కూడా కాస్త ఇంట్రెస్టింగ్ థింగ్స్ బయటపడేలా కనిపిస్తుంది. వీళ్ళ జాతిలోనే ఇంకొంతమంది ట్రైబల్స్లో మళ్ళీ వేరే ఆపోజిట్ బ్యాచ్ వీళ్ళెవరు కూడా రానివ్వట్లేదని చెప్పి వేరే ట్రైబల్లోకి వెళ్ళి వాళ్ళు కలుద్దామని ప్లాన్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. వీళ్ళు కూడా బాణాలతో యుద్ధం చేస్తున్నారు. సో వీళ్ళని చూసుకుంటే బాణాలని వాళ్ళు వేస్తున్నారు, బాణాలతో వాళ్ళు ఎవరిని కొడుతున్నారు అనేది మాత్రం అర్థం కావట్లేదు. ఇంకో షాట్ చూస్తే ఒక అతను మెడ నిండా కూడా కడియాలు వేసుకున్నటువంటి ఇవి కనిపించింది. అంటే ఈ కేజీఎఫ్లో మన సలార్లో వరదరాజు మన్నారు గుర్తొచ్చాడు, మెల్లో వాళ్ళు కూడా కడియాలు అవి మెడలో వేసుకుంటారు. అట్లాగా ఒక బ్యాచ్ వీళ్ళు కూడా ఆ రకమైన కడియాలు వేసుకుని ఈ ట్రైబల్స్తో పాటుగా పోటీ చేస్తున్నారు. వీళ్ళు ఏమన్నా శౌర్యం తెగ, మన్నార్ తెగ అనే క్వశ్చన్లు కూడా వస్తాయి, మనం సలార్తో కనెక్ట్ అయి ఉంటాం కాబట్టి. అలాగే ఇంకొకటి ఏంటంటే, వీళ్ళు వేసుకున్నటువంటి కడియాలు, పెట్టుకున్న మాస్కులు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీళ్ళ ట్రైబల్ పీపుల్ అనేది చాలా క్లియర్గా తెలుస్తుంది. దానివల్ల వీళ్ళ జాతిని, కులాన్ని, దానికి సంబంధించిన తెగని తెలిపేటువంటిదిగా కనిపిస్తుంది. అలాగే చాలా చోట్ల చాలా బాడీస్ని ఊచకోత కోసి పడేసినట్టుగా మనకి క్లారిటీ కనిపిస్తుంది ఈ ట్రైబల్స్ నుంచి. ఫస్ట్లో మనం వీడియో స్టార్టింగ్లో ఒక బ్రిడ్జ్ గురించి మాట్లాడడం గుర్తుందా, ఈ బ్రిడ్జ్ గుర్తుకోమని చెప్పా. సో ఇదే బ్రిడ్జ్ని లాస్ట్లో దీని మీద నుంచే విజయ్ దేవరకొండ లారీ వేసుకుని వస్తున్నట్టుగా కనిపిస్తుంది. లారీ ఎలా ఉందయ్యా అని మీకు అనిపించిందంటే, తను లారీ వేసుకొచ్చాడు అనేది బ్యాక్ సైడ్ మనకు క్లియర్గా కనిపిస్తుంది. లారీలో జనాలు ఉన్నారనేది కూడా క్లియర్గా కనిపిస్తుంది. ఈ షాట్లో విజయ్ దేవరకొండ ఎంట్రీలో బ్యాక్ సైడ్ ఒక లారీ క్లియర్ కట్ కనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి లారీ వాళ్ళందరూ కూడా దిగి వచ్చి సమాధానం చెప్పాలి, చెప్పకపోతే నిన్ను వేసేస్తాం అనేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. లారీని అక్కడ ఆపి అతను దిగి రావడం కనిపిస్తుంది. అప్పటిదాకా ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఇండియాకి అట్లాగే పాకిస్తాన్కి మధ్య ఉండేటువంటి బ్రిడ్జ్, ఈ బ్రిడ్జ్ని దాటించేటువంటి డేరింగ్ అనేది ఎవరికి కూడా లేదు. ఈ బ్రిడ్జిని దాటించేటువంటి డేర్ని ఎవరు చేయలేదు. కానీ ఒక వ్యక్తి చూసుకుంటే ఆ బ్రిడ్జిని దాటించాడు, ఇంకో వ్యక్తి చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి ఆర్మీ అంతా కూడా ఎదురు నిలబడిన పరిస్థితి. అతనే మన హీరో కింద మన క్లారిటీ కనిపిస్తుంది. ఆ లారీలో ఏముంది, ఇంతగా ఆ లారీని దాటించడానికి ఎందుకు ట్రై చేస్తున్నారు అంటే,
ఈ లారీలో అయితే ఈ బాక్సులు ఉన్నాయి, దాని మీద ఈస్ట్ ఇండియా కంపెనీ అని చాలా క్లియర్ కట్గా రాస్తుంది. అయితే ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ బాక్సులో ఫుడ్ ఉందా లేకపోతే మాదక ద్రవ్యాలు ఉన్నాయా, అసలు ఏమున్నాయి అనేది ఒక క్వశ్చన్గా ఉంది. ట్రైబల్స్కి సంబంధించినటువంటి ఐటమ్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఈ రాజు కడియాలు అన్నారు, విగ్రహాలు అన్నారు, కిరీటాలు అన్నావు, అలాంటివి ఏమన్నా ఉన్నాయా అనేది కూడా ఒక క్వశ్చన్గా ఉంది. ఈ బోట్స్ని కనుక మీరు చూస్తే సిడ్రికా అని ఈ బోట్స్ మీద చాలా క్లియర్గా ఉంది. అయితే ఆ బోట్స్ అన్నీ కూడా ఈ పైన ఇదే టైటిల్తో ఉన్నాయి. ఒక ట్రైబల్ కత్తితో ఒక విమెన్ ఒక వ్యక్తిని పొడవడం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కానీ దాని మీద రాసి ఉన్నదైతే భాష మాత్రం మనకి ఏ భాష అనేది ఒక ముక్క కూడా అర్థం కావట్లేదు. ఇది ఏ లాంగ్వేజో మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఈమె గురించి మనం లాస్ట్లో కూడా ఒకసారి మాట్లాడుకుందాము. ఆ తర్వాత చూసుకుంటే ఈ షాట్ కనుక మనం చూస్తే ఈ షాట్ చాలా ఎక్సలెంట్గా వచ్చింది. ఒక కిరీటాన్ని కోసం వీళ్ళు చేస్తున్న పోరాటం అని అనిపిస్తుంది. దీనికి సంబంధించి ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. నిశ్శబ్దంగా ఉన్నటువంటి ఒక కిరీటం రాజు ఆగమనం కోసం ఎదురు చూస్తోంది అంటూ చాలా క్లియర్గా రాయడం జరిగింది. ఆ షాట్ని ఇందులో ఆ కిరీటాన్ని చూపించారు. కిరీటాన్ని చూస్తే కాస్త వింతగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఆల్రెడీ సినిమా పేరే కింగ్డమ్, సో రాజ్యం అని. సో రాజ్యంలో రాజుకు సంబంధించినటువంటి కిరీటం. ఈ కిరీటం కోసం వీళ్ళు ఏమన్నా కొట్టుకుంటున్నారా, ఈ కిరీటం కోసం ఆ ఇండియా శ్రీలంక వాళ్ళు ఏమన్నా కొట్టుకుంటున్నారా అనే క్వశ్చన్స్ కూడా, ఈ కిరీటం సంపాదించడానికే ట్రైబల్స్ వాళ్ళు వీళ్ళతో కలిసి ఫైట్ చేస్తున్నారా అనే క్వశ్చన్స్ కూడా క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి, ఆ రకమైనవి కూడా. సో ఈ లొకేషన్ చూస్తే కేరళ లొకేషన్. కేరళలో ఒక ఏరియా ఉంటుంది, ఫేమస్ ఏరియా. ఇక్కడ కూడా కేరళ షూటింగ్ చేశారని అర్థమవుతుంది. ఆల్రెడీ మనం విజయ్ దేవరకొండ ఎంట్రీ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. ఈ షాట్ ఏదైతే పర్టికులర్ షాట్ ఉందో, విజయ్ దేవరకొండ గ్యాంగ్ అనేది కనిపిస్తుంది. విజయ్ దేవరకొండ వెనక స్ట్రాంగ్ పీపుల్ కనిపిస్తున్నారు. వీళ్ళందరూ కూడా అతని గ్యాంగ్ అనేది మనకి క్లారిటీగా అర్థమవుతుంది. అట్లాగే విజయ్ దేవరకొండ యొక్క గ్యాంగ్ని ఎట్లా చెప్పగలం అంటే, ఒక వ్యక్తి జనాలందరినీ వేసుకుని ఒక రాజు దగ్గరకు, ఒక ప్రాంతంలో లీడర్ దగ్గరకు వెళ్ళి ఎదురు దిగేలాగా కనిపిస్తున్నాడు. ఈ వ్యక్తి ఆ ఏరియాలో లీడర్ అయ్యి ఉండొచ్చు. విజయ్ దేవరకొండ యొక్క ఫాదర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి. విజయ్ దేవరకొండ యొక్క ఫాదర్ ఈ ప్రాంతంలో ఉన్న వారిని ఇక్కడ ఉంచుకోవట్లేదు, వాళ్ళని అక్కడ ఉంచుకోవట్లేదు అనేటువంటి దాంతో తిరుగుబాటును తీసుకొచ్చాడు విజయ్ దేవరకొండ ఫాదర్ మొదలుపెట్టి ఉండొచ్చు అనే ఒక క్వశ్చన్ వస్తుంది. దాన్ని విజయ్ దేవరకొండ ఫుల్ఫిల్ చేయొచ్చు అనే పరిస్థితి కనిపిస్తుంది. అట్లాగే ఈ షాట్ చూస్తే కనుక మీరు ఒక అబ్బాయి బోట్లో అట్లా పడుకున్నట్టుగా కనిపిస్తుంది. ఇతనే విజయ్ దేవరకొండ అనేటువంటి క్వశ్చన్స్ కూడా నాకు అనిపిస్తున్నాయి. తర్వాత ఫాదర్ని కోల్పోతాడా అనే క్వశ్చన్ కూడా ఉంది. సో వీళ్ళందరూ కలిసి విజయ్ దేవరకొండ పెంచి పోషిస్తారా, అతను ఒక ఆర్మీ ఆఫీసర్గా, ఒక పోలీస్ ఆఫీసర్గా మారుతాడా అనేది కూడా ఉంది. అట్లాగే ఈ షాట్లో కనుక మనం చూస్తే, ఇందాక ఒక ఉమెన్ కత్తితో పొడిచి తీశారనేటువంటి షాట్ చూసాం కదా. తనైతే ఒక ఉమెన్, అది అంటే కాళ్ళకి కడియాలు అవి ఉన్నాయి. ఈమె విజయ్ దేవరకొండ మదర్ ఏమో అనే క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. అంటే విజయ్ దేవరకొండ ఫాదర్ ఒక స్టైల్ ఆఫ్ వైలెన్స్ ఎంచుకుంటే, ఈవిడ ఇంకొక స్టైల్ ఆఫ్ వైలెన్స్ ఎంచుకుంటే, ఇద్దరిని వాళ్ళు చంపేస్తే రివెంజ్గా విజయ్ దేవరకొండ వస్తారా, లేకపోతే ఒక పునర్జన్మతో విజయ్ దేవరకొండ మళ్ళీ పుడతాడా అనే క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. సో మీకు ఇంకేమైనా డీటెయిల్స్ అనిపిస్తే కామెంట్ చేయండి. కింద కామెంట్స్లో పిన్ కామెంట్ చూడండి, అందులో గ్రూప్ ఉంది, ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఆ గ్రూప్ ఎందుకనేది ఆ గ్రూప్లోనే మీకు పిన్ ఆడియో మెసేజ్ ఉంటుంది. విన్న తర్వాత మీకు చాలా బెనిఫిట్ అవుతుంది ఆ గ్రూప్. సో డెఫినెట్లీ జాయిన్ అవ్వండి.